నమస్కారం. పీవీఆర్కే ప్రసాద్ గారు అంటేనే ఒక బ్రాండ్. ఐఏఎస్లో ఆయనకున్నటువంటి ఖ్యాతి అలాంటిది. అలాంటి ప్రసాద్ గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రుల దగ్గర అనేక మంది ముఖ్యమంత్రులతో సన్నిహితంగా పనిచేశారు. అలాగే కేంద్రంలో ప్రధాని దగ్గర మీడియా సలహాదారుగాను అదనపు కార్యదర్శిగాను పనిచేశారు. చాలా విశేషమైనటువంటి అనుభవం కలిగినటువంటి శ్రీ ప్రసాద్ గారు ప్రత్యేకించి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా తనకంటూ ఒక ప్రత్యేకతను, తన గుర్తింపును తెచ్చుకున్నటువంటి ప్రముఖ ఐఏఎస్ అధికారి అయినటువంటి శ్రీ ప్రసాద్ గారు వారి మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రసాద్ గారు నమస్కారం అండి. మనసులో మాట కార్యక్రమాలకు వచ్చినందుకు ధన్యవాదాలు, స్వాగతం చెబుతూ ముందుగా మీ బాల్యం, మీ పుట్టు పూర్వోత్తరాలు వీటి గురించి వివరిస్తారా? ఏదంతా వివరించేంత గొప్ప ఇదే లేదండి. నేను చిన్న ఒక రకంగా ఏదో మనం మర్యాద కోసం మధ్యతరగతి కుటుంబం ఉంటాం, కానీ పేద కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. కుటుంబం నుంచి వచ్చి ఇంత స్థాయికి రావడం గొప్ప సార్. మా నాన్నగారు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒక స్కూల్ టీచరు. మొదట్లో పూనూరు దగ్గర ఉండేవాళ్ళు. దాని తర్వాత సిరిపురం అని గుంటూరుకి సత్తెనపల్లి మధ్యలో సిరిపురం అనే ఊళ్ళో ఆయన స్కూల్ టీచర్గా ఉండేవాడు. నా చిన్నతనం అంతా సిరిపురంలోనే గడిచిందని చెప్పచ్చు. దాదాపు ఎస్ఎల్సీకి అయితే నేను గుంటూరు వచ్చాను, కానీ ఎస్ఎల్సీ వరకు అంటే ఆ రోజుల్లో 5th ఫామ్ 6th ఫామ్ అనేవాళ్ళు. అంతవరకు నేను సిరిపురం స్కూల్లోనే చదవటం జరిగింది. ఈ నాకు పెద్ద కుటుంబం. మేము 8 మంది పిల్లలం. మా నాన్నగారికి 6 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. మరి ఐఏఎస్కి వెళ్ళాలని ఆలోచన ఎట్లా వచ్చింది, ఎట్లా వెళ్ళారు? ఐఏఎస్కి వెళ్ళాలని ఆలోచన అంటే నేను ఎస్ఎల్సీ దాకా వచ్చేప్పటికి, ఎస్ఎల్సీలో అప్పటిదాకా కొంచెం స్కూల్ ఫస్ట్ వస్తుండేవాడిని. అప్పుడు ఉన్న హెడ్ మాస్టర్ గారు ఆయన గుంటూరు నుంచి వచ్చారు. ఆయన అన్నది ఏంటంటే, ఒరే నీకు ఇక్కడ పెద్ద కాంపిటీషన్ ఉన్నట్టుగా కనపడలేదురా, నువ్వు గుంటూరు వెళ్తే అక్కడ హిందూ కాలేజ్ హై స్కూల్లో నువ్వు కనుక చేరినట్టయితే, హిందూ కాలేజ్ హై స్కూల్లో ఇక్కడ ఎస్ఎల్సీలో మొత్తం 30 మంది పిల్లలు లేరు మీ క్లాసులో, అక్కడ ABCDEFGHIJKL సెక్షన్లు ఎస్ఎస్సీలో ఉన్నాయి, అక్కడ కనుక వెళ్ళి అక్కడ కాంపిటీషన్లో అక్కడికి వెళ్ళాం. 1 ఇయర్ అక్కడ చదువుతాం. ఏదో భగవంతుడే అక్కడ కూడా స్కూల్ ఫస్ట్ ఏదో రావడం జరిగింది. దాని తర్వాత నేను ఎంపీసీకి వెళ్ళి ఇంజనీరింగ్ అవుదామన్న ఉద్దేశం ఉండేది. అందుకని ఎంపీసీ తీసుకున్నాను. కానీ నా జీవితంలో మొదటి ఫెయిల్యూరు ఇంటర్మీడియట్. ఎట్లా ఇంటర్మీడియట్ ఫెయిల్యూర్ అంటే అది ఎట్లా అయిందో మాకు ఇప్పటికీ తెలియదు. అప్పుడు కూడా ఏదో పేపర్ తప్పిపోయింది, ఇంకేదో మార్కులు రాలేదు అనుకున్నారు. కానీ ఎందుకంటే మ్యాథమెటిక్స్లో, ఫిజిక్స్లో, మిగతా అన్నింటిలో కూడా అప్పుడు 150కి ఉండే మార్కులు 140, 145 ఆ రకంగా చాలా డిస్టింక్షన్లు వచ్చినాయి. కానీ కెమిస్ట్రీ పేపర్లో 26 మార్కులు వచ్చినాయి. అదేంటి అట్లా జరుగుద్ది? అది ఎట్లా జరిగిందో ఏమిటంటే, కొంతమంది 126 బదులు 126 పడ్డాయి, అది ఇది ఏదైనా మొత్తం మీద అల్టిమేట్గా అది పోయేప్పటికీ నెక్స్ట్ చేరేప్పటికి ఇంకా మరి నేను ఇంగ్లీష్ లిటరేచర్ చూసేసాను. సెప్టెంబర్లో అది పాస్ అయిపోయినాను, బాగానే వచ్చినాయి. 130, 140 వచ్చినాయి. అప్పుడు వచ్చినాయి. మరి అది ఎందుకు పోయిందో నా మొదటి లైఫ్లో ఇట్ మే బి స్టెప్పింగ్ స్టోన్ ఫర్ యువర్ సక్సెస్ అనండి. తర్వాత ఇంగ్లీష్ లిటరేచర్ వెళ్ళాం. బిఏలో ఇంగ్లీష్ లిటరేచర్లో యూనివర్సిటీ 2nd వచ్చింది, ఆంధ్ర యూనివర్సిటీలో. ఎంఏకి వెళ్ళాను. ఎంఏలో ఏదో 3 గోల్డ్ మెడల్స్ వచ్చేసినాయి. ఐఏఎస్ దగ్గరికి వచ్చేప్పటికి మా ఫాదర్కి మొదటి నుంచి నేనేదో ఐఏఎస్ కావాలని, ఎందుకంటే ఒక ముఖ్యమైన కారణం, ఆయన చెప్పిన కారణం ఏంటంటే, కాదురా స్కూల్లో ఉండగా ఒక హెడ్ మాస్టర్ గారు ఉండేవాడు, బలిజేపల్లి కామశాస్త్రి గారిని. ఆయన చాలా జ్యోతిష్యం బాగా తెలిసిన మనిషి. ఆయన జ్యోతిష్యాలు చూస్తూ పిల్లలందరూ కూర్చొని సరదాగా వీళ్ళు పెద్ద తండ్రులు వీళ్ళు కూర్చొని చూస్తున్నప్పుడు ఆయన అంటే కదా, మీ అబ్బాయికి అడ్మినిస్ట్రేటర్ అయ్యే ఇది ఉందయ్యా మీ జాతకం ప్రకారం, అందుకని ఐఏఎస్ అయినా మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు అని అనేసాడు. ఓకే. అదే టైంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ వల్ల మొత్తం మారిపోయింది. ఎందుకంటే ఆ రోజుల్లో నేను లెక్చరర్గా ఉన్నప్పుడు రాయపూర్లో రవిశంకర్ యూనివర్సిటీ లెక్చరర్గా ఉన్నప్పుడు నన్ను ఎలక్షన్ డ్యూటీకి, అప్పుడు ఏదో పార్లమెంట్ ఎలక్షన్ అవుతుంటే ఎలక్షన్ డ్యూటీకి యూనివర్సిటీ లెక్చరర్లను కూడా ఆ పోలింగ్ ఆఫీసర్ కింద వేశారు. అదే టైంకి మా ఇద్దరు సిస్టర్స్ మ్యారేజ్ మా నాన్నగారు గుంటూరులో పెట్టుకొని, నువ్వు రావాలరా పెద్దవాడిని అయిపోతున్నా. సరే ఇది ఎగ్జిబిషన్ అడగడం కోసం అని చెప్పి ఆర్డీఓ గారి దగ్గరికి, డిప్యూటీ కలెక్టర్ అక్కడ రాయపూర్ ఆర్డీఓ దగ్గరికి వెళ్తే
ఆర్డీఓ అంత మర్యాదగా బిహేవ్ చేయలేదు. ఓకే. అంటే ఏదో ఏదో లెక్చరర్ వచ్చాను, అక్కడ నిలబడ్డాను, ఉన్నాగా ఆయన మాట్లాడుతుంటే ఒక అరగంట అసలు మనం పట్టించుకోలేదు. ఎవరో వాళ్ళ పని చూసుకుంటున్నారు. అరగంట అయితే ఏమండి ఏమిటి వచ్చారు అది ఇది అని అడిగితే, నేను ఇట్టి సంగతి అండి, నన్ను పోలింగ్ ఆఫీసర్గా వేశారు, కొంచెం నాకు కొంచెం ఎగ్జామ్షన్ ఇప్పించాలి, మా ఇంట్లో పెళ్ళి అది అంటే ఆయనండి ఎలక్షన్ డ్యూటీ వచ్చేప్పటికి ప్రతివాడికి ఏదో ఒక సాకు వస్తుందండి అని కాదండి, నేను అక్కడి నుంచి వచ్చాను, గుంటూరు నుంచి వచ్చానండి, ఇన్విటేషన్ ఆ పైన మీద 10 రూపాయలు ఇస్తే ఎవడన్నా ప్రింట్ చేస్తాడు ఇన్విటేషన్. అంటే ఆయన అధికారం దర్పంతో ఆ మాట అనేసాడు అన్నప్పుడు మనసు చాలా చాలా బాధేసింది. ఇదేమిటా నేను దానికోసమని అబద్ధం చెప్పి నేను ఈ రకంగా చేశానంటారా అంటే, ఏం చేశారో రకరకాల వాళ్ళు చేస్తుంటారండి అని ఆయన పెద్ద పట్టించుకోబట్టే ముందు అసలు ఎగ్జామ్షన్ ఇవన్నీ మర్చిపోయి ఈయన ఈ రకంగా బిహేవ్ చేశారన్న సంగతి కలెక్టర్కి కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు. కలెక్టర్ బంగ్లాకి సైకిల్ వేసుకుని, అప్పుడు సైకిల్ ఉండేది, రాయబోలేదు. ఏమిటయ్యా ఎందుకు వచ్చాయంటే, నేను ఈ సంగతి చెప్పాను, నేను ఇప్పుడు ఎగ్జామ్షన్ అడగడానికి రాలేదు, కానీ ఈయన బిహేవియరు అవమానించారన్న అంటే ఆయన నుండి నీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే నేను చెప్పాను యూనివర్సిటీ ఫస్ట్ ఈ రకంగా వచ్చింది అంత కూడా మొదటి అంటే మరి మీ బొట్టవాళ్ళు రావాలి ఆ సర్వీసులోకి, నేను కూడా లెక్చర్గా చేశాను, చేస్తున్నావు కదా నువ్వు, వై డోంట్ యూ ట్రై అది ఇది అంటే, మా ఫాదర్ కూడా ఇటు అన్నారండి అది ఇది అంటే అట్ట కాదు, ఇక్కడ నువ్వు 10 మంది సహాయం చేయాలంటే అవకాశం ఉంటుంది, చూసావా అధికారం ఉన్నవాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో చూసావు కదా, మరి నీ బొట్టవాడి అధికారానికి వస్తే ఇప్పుడు నీకు ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా చేస్తావు కదా అది ఇది అన్న ధ్యాసలో ఆయన చాలా మాట్లాడి మోటివేట్ చేసినట్టు ఇచ్చి, పరీక్ష వెళ్ళినంత మాత్రాన పాస్ అవుతారా, పాస్ అయిన తర్వాత కావాలంటే మానేసుకోవచ్చు నువ్వు ఆ యాంగిల్లో మాట్లాడేవాడికి అసలు ముందు సరే అని ఎందుకో నాకు ఇదంతా చూసిన తర్వాత చేద్దామని చేసాం, సెలెక్ట్ అయినాం. అది మరి ఇక మిగతా ఇష్యూస్లోకి వెళ్ళడానికి ముందుగా ఇతర విషయాలు, మీ కుటుంబం తర్వాత మీ వివాహము కుటుంబం వాటి గురించి కూడా ఒక మాట చెప్తే. వివాహం మా అరేంజ్డ్ మ్యారేజ్ మా సాంప్రదాయంలో మేము మర్థ సాంప్రదాయంలో చేశారు కానీ అప్పటికి నేను చాలా ఏళ్ళు బయట లెక్చరర్గా 4 ఏళ్ళు ఎంఏలో ఉన్నా కాబట్టి కొంచెం బ్రాహ్మణులు మధ్వ బ్రాహ్మణులకి ఉండాల్సిన గుణాల కంటే రకరకాల అలవాట్లు, ఏదో సిగరెట్టు తాగుడు నాన్ వెజ్ ఇటువంటివన్నీ అట. మా వైఫ్ చాలా సాంప్రదాయ కుటుంబం, చాలా ఆ రోజుల్లో అంటే నన్ను ఇప్పుడు చూస్తే మీరు ఎవరు అనుకోరు కానీ అటువంటి అలవాట్లన్నీ వచ్చేసినాయి. అది ఏదో వయసులో ఉంది కాబట్టి అందులో తెలంగాణలో నేను నల్గొండలో భోంగీర్లో నేను సబ్ కలెక్టర్, తర్వాత నల్గొండలో ప్రాజెక్ట్ ఆఫీసర్ చేశారు కాబట్టి ఇక్కడంతా ఆ సోషల్ లైఫ్ ఆ రకంగా ఉంది కాబట్టి ఆ రోజుల్లో సరిపోయింది. కానీ మా ఆవిడికి అంత ఎక్కడి నుంచి ఎక్కడ పడ్డారు రా, వీళ్ళు బ్రాహ్మలేనా, వీళ్ళు మరుదులేనా, ఏమిటి వీడు అలవాటు ఏమిటి అది ఇది అన్న ధ్యాసలో ఉంది. ఇంకా ఉన్నప్పుడు నాకు కాస్త హౌస్ వైఫ్, అది హౌస్ వైఫ్ ఏదో గ్రాడ్యుయేట్ చేసింది వైఫ్. మరి కొత్తలో మరి చెప్పేది ధైర్యం లేక అనుకోవచ్చు, లేదా చెప్పినా వినడేమోనన్న ఇది కావచ్చు, ఏదో అందరం చూస్తున్న వాళ్ళు అందరూ అట్టానే ఉన్నారన్న ధ్యాసలో ఉండొచ్చు. కానీ ఎక్కడొచ్చిందంటే నన్ను ఒకసారి తిరుపతి దేవస్థానానికి పోస్టింగ్ వచ్చినప్పుడు మాత్రం ఆవిడ పట్టుబట్టి చెప్పింది ఏంటంటే, ఇప్పటిదాకా మీరు ఏది చేసినా నేనేం చెప్పలేదు, ఏదో వద్దని చెప్పాను తప్పితే పెద్ద పట్టించుకోలేదు. కానీ దేవస్థానానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఇటువంటి అలవాట్లతో మనం వెళ్ళి దేవస్థానంలో పనిచేస్తే మీరు పాడైపోతారు, మిగతా వాళ్ళని పాడు చేస్తారు, లేకపోతే మీరు దేవస్థానానికి రానని చెప్పండి. దేవస్థానానికి రానని చెప్పే ధైర్యం లేదు. అందుకని అక్కడ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కొంచెం నా అలవాట్లన్నీ మారిపోయినాయి. ఆ రకంగా ఒక రకంగా భగవంతుడి ప్రేరణ, టోటల్ చేంజ్, మనుషుల చేంజ్. కుటుంబం పిల్లలు మాకు 2 పిల్లలండి, ఒక అబ్బాయి. అమ్మాయి అమెరికాలో సెటిల్ అయిపోయింది, డాక్టరు. హస్బెండ్ ఏమన్నా అతను ప్రొఫెసరు, ఫైనాన్స్ ప్రొఫెసరు. అబ్బాయి కూడా ఎంబీఏ, ఇంగ్లాండ్లో ఎంబీఏ చేశాడు, అమెరికాలోకి ఎంబీఏ చేసి అక్కడే చేస్తున్నాడు. వాడిని ఇక్కడికి వచ్చేయమని చెప్తున్నాము, ఏదో ప్రయత్నం మరి ఇంతవరకు హ్యాపీ లివింగ్, హ్యాపీ ఫ్యామిలీ లివింగ్. ఇప్పుడు యాక్చువల్గా ఇంక వేరే కార్యక్రమాలు ఏవి చేస్తున్నట్టున్నారు? నేను టెక్నికల్గా రిటైర్ అయినాను కానీ
ఆఫీషియల్గా అది యాక్చువల్గా రిటైర్ అయినట్టుగా లేను. అవును. ఎందుకంటే 2000లో రిటైర్ అయినప్పుడే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో నేను డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో డైరెక్టర్ జనరల్గా ఉండేవాడిని. అట్టా ఉన్నప్పుడే ఆయన అప్పుడే రిటైర్ అయినప్పుడే మళ్ళీ 2 ఏళ్ళకి ఇచ్చారు. 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయనే చీఫ్ మినిస్టర్గా ఉంటే మళ్ళీ 2 ఏళ్ళకి ఇచ్చారు. ఈ లోపల మరి ఆ ప్రభుత్వాలు మారిపోయి రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలంటే మొదటి పోస్ట్ కింద నేనే రిజైన్ చేసి అయ్యా నేను ఇట చేస్తున్నా అంటే అయ్యా అది మీకు వర్తించలేని అన్నారు, కానీ అది మీరు యాక్సెప్ట్ చేస్తేనే బాగుంటుందని యాక్సెప్ట్ చేశారు. కానీ యాక్సెప్ట్ చేసిన కొద్ది రోజులకి నన్ను కాస్త ఆ చైర్మన్ ఆ 1000 కాళ్ళ మండపం కాంట్రవర్సీ వచ్చినప్పుడు పెద్ద గొడవ జిఆర్ గారు అంతా అయినప్పుడు నన్ను దానికి చైర్మన్గా వేసి దాదాపు 7-8 నెలలు ఆ కమిటీలో సరిపోయింది. అది అయిన తర్వాత వెంటనే నన్ను తిరుపతి దేవస్థానానికి అడ్వైజర్గా వేశారు. 5-6 ఏళ్ళు అడ్వైజర్ అయిన తర్వాత 3 ఏళ్ళు చైర్మన్ ధార్మిక కౌన్సిల్ కింద వేశారు. అది ఇంకా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అని దానికి చైర్మన్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వేశారు. ఏదో మన చేతైన సేవ చేస్తున్నాం. ఇది కాకుండా ఒక దాదాపు 30-40 ఆర్గనైజేషన్స్కి ఏదో అధ్యక్షుడిగాను మెంబర్గాను ఆ రకంగా ఉంటూ నెలకి 15-20 రోజులు టూర్ చేసుకుంటూ కానీ ఎక్కడ అన్ని ఆనరీ, ఏదో ఒక జీతం తీసుకునే జాబ్ ఏమీ చేయట్లేదు, ఏదో మనకి చేతైన సేవ. రైట్. ఇక ఐఏఎస్ వృత్తిలో మీకు ఎక్కడ ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చింది? ఎక్కువ సాటిస్ఫాక్షన్ అంటే మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ మీద తీసుకుంటే 3-4 ఉద్యోగాలు. తిరుపతి దేవస్థానం, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, కలెక్టర్ ఖమ్మం. ఈ మూడు ఎందుకంటే ఆ 3 ఎటువంటి ఉద్యోగాలంటే మనం చేసిన దానికి రిజల్ట్స్ మనకి కనపడేటువంటి ఉద్యోగాలు లాంటివి. మీకు మంచి పేరు కూడా తెచ్చారు. అందరూ పేరు ఏదో భగవంతుడి దేవాలు. అక్కడ ఏది నాకు చివరికి అర్థమైపోయింది, తిరుపతి దేవస్థానంలో పనిచేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే మనం చేసేది ఏం లేదని. అక్కడ జరిగినప్పుడు మనల్ని అక్కడ పెడతాడు దేవుడు, అంతేగాని అదే టైంలో అదే టైంలో అక్కడ ఎవరున్నా ఆ పని జరుగుతుంది. ఎవరి క్రెడిట్ ఇవ్వదలుచుకుంటే భగవంతుడు ఆయన అక్కడ పెట్టారు, అంతేగాని మన తెలివితేటలు. ఎందుకంటే మనకన్నా తెలివితేటలు ఉన్నవాళ్ళు కొన్ని జాబ్స్లు చేయలేని వాళ్ళు. మనమే చేద్దాం అనుకున్నది 10 చేద్దాం అనుకుంటే 4 జరుగుతాయి, 6 జరగవు. మనం క్రెడిట్ అంతా 4ంటికి తీసుకొని మిగతా జరగని 6 గంటలకి 6ంటికి క్రెడిట్ తీసుకోకపోతే అందుకని అది. రైట్. మీకు బాగా సంతోషం కలిగించిన సందర్భం? సంతోషం కలిగించిన సందర్భం అంటే ఇప్పుడు భగవంతుడి లీలలు. ఇప్పుడు కొన్ని నేను నాహంకర్త అనే పుస్తకం రాశాను. అంటే తిరుపతి దేవస్థానంలో ఉన్నప్పుడు జరిగిన, నేను మిరకిల్ అని చెప్పలేదు, భగవంతుడు చేశానని చెప్పలేదు, జరిగింది ఉన్నట్టు ఫ్యాక్ట్స్ చెప్పాను. అది నీకు ఆ రోజు రాత్రి మరుసటి రోజు తెల్లారుజామున 5 గంటలకి అష్టబంధనం స్వాముల వారికి అన్నప్పుడు అన్ని పెద్ద కార్యక్రమాలు, ధ్వజస్తంభం అన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నవరత్నాల సెట్టు పెట్టడానికి ఉన్నప్పుడు మేము దాంట్లో క్లియర్గా రాశాను. అది తెల్లారగట్ట మూలవర్లకి నవరత్నాల సెట్ ఒకటి పెట్టాలి. దాదాపు మేము వరాహస్వామికి అన్నాము, ఇదన్నాము, బంగారు వాకిల దగ్గర బాగు చేయించాము, మిగతా ఇటు అనుకుంటే 10 నవరత్నాల సెట్లు తెప్పించి 10 నవరత్నాల సెట్లకి తగ్గ కార్యక్రమాలన్నీ జరిగినాయి. చివరి రోజున మెయిన్గా స్వామివారికి జరగాలన్నప్పుడు ఆ నవరత్నాల సెట్ లేదండి అన్నాను సాయంత్రం. లేదండి అంటే ఏమి తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవరత్నాల సెట్ ఎంతసేపు, ఏమి లేదులే తెప్పిస్తానులే అని కింద ట్రెజరీకి ఫోన్ చేయండి, మన ట్రెజరీలో ఉంటాయి కదా తెప్పిస్తానంటే ఆ ట్రెజరీకి ఫోన్ చేస్తే సార్ ఉన్నాయండి కానీ డబుల్ లాక్లో ఉన్నాయి, ఒక లాక్ ఉన్న ఆఫీసరు ఇక్కడ మెడ్రాస్ వెళ్ళిపోయినాడు, కొన్ని బజార్లో వెళ్ళి కొన్ని తీసుకురండి ఇదిగో. అయితే రాత్రి 10:30-11 అయింది. తెల్లారి 5 గంటల ఫంక్షన్. వాడు అటు ఇటు చూసి ఇక్కడ లేవు అక్కడ లేవండి. చూసి ఇంకా చాలా డిజెక్ట్ అయిపోతే ఏం చేయాలో తెలియక రాత్రి 12 గంటలకు ఏకాంత సేవ అవ్వబోతుంటే నేను చాలా డిజెక్టెడ్గా గెస్ట్ హౌస్కి వెళ్ళాను. గెస్ట్ హౌస్కి వెళ్తే అక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఎవరో ఒక హస్బెండ్ అండ్ వైఫ్, సార్ వీళ్ళు 4 గంటలు బట్టి ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నారండి. ఎవరు అక్కడికి వచ్చిన వాళ్ళు దర్శనం మరుసటి రోజు దర్శనానికో లేకపోతే ఏదో సేవ కావాలా, అభిషేకం కావాలా, అది ఇదంటే ఇప్పుడు వద్దండి నా మూడు బాగాలేదు వెళ్ళిపోయింటే కాదండి ఏమైనా సరే మీతో మాట్లాడాను. చాలా విసుగ్గానే వెళ్ళి ఏమిటి అది ఇది అంటే ఆయన నేను ఏదో
కృష్ణమూర్తి. నేను కథలు రాసినప్పుడు సుబ్బారావు అని రాశాను, నాకు జ్ఞాపకం లేక. తర్వాత వాళ్ళు చెప్పి కాదండి ఆయన పేరు కృష్ణమూర్తి అండి, ఏదో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అండి, నేను మెడ్రాస్లో ఉంటానండి, మీరు ఓ 20 రోజుల క్రితం మీరు ఇటా అష్టబంధనం చేస్తున్నారు అది ఇది అనేప్పటికీ నేను చూసి స్వామివారి కోసం స్పెషల్గా ఒక బంగారు దాని మీద ఒక్కొక్క రత్నం ఒక్కొక్క స్టోన్ తీసుకొచ్చి పొదిగి నవరత్నాల సెట్ తయారు చేశానండి, మీరు పర్మిషన్ ఇస్తే కానీ అక్కడ పెట్టరని అన్నదాను, మీ పర్మిషన్ కోసం కూర్చున్నానండి తెల్లారండి. ఆయనకి నమస్కారం పెట్టేశాను. భగవంతుడు పంపించి అంటే భగవంతుడు పంపించి మనల్ని సానుకూలం చేశాడు, అక్కడ పని అయ్యేటి చూశాడు. కానీ దీంట్లో మనం అది ఒక ఇన్ఫరెన్స్ అయితే, మిగతా ఇన్ఫరెన్స్ ఏంటంటే ఒరే నువ్వు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాబట్టి ఏమైనా చేస్తావు అనుకుంటున్నా, ఏమీ చేయలేవు, నేను తలిచి నేను చేయిస్తే నువ్వు చేస్తావు కానీ అన్న పాయింట్ మన మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. మీకు బాగా బాధ కలిగించిన సన్నివేశం? పివి నరసింహారావు గారి దగ్గర పనిచేసిన తర్వాత, పదవి అంతా దిగిపోయిన తర్వాత ఆయన పార్టీ వాళ్ళే ఆయనకి పెట్టిన క్షోభ. అక్కడ కాంగ్రెస్ కల్చర్లో అప్పుడు ఏంటంటే మోస్ట్ యాక్సెప్టబుల్ పర్సన్ కాదు, అవును, లీస్ట్ అబ్జెక్షనబుల్ పర్సన్ కావాలి. పివి నరసింహారావు గారు అంత లాయలిస్ట్ ఆ ఫ్యామిలీకి ఎవరు లేదు. సోనియా గాంధీ గారికి పివి నరసింహారావు తగాది ఎక్కడ వచ్చిందంటారు? మీకు బాగా బాధ కలిగించిన సన్నివేశం? బాగా బాధ కలిగించిన సన్నివేశం అంటే నాకు పివి నరసింహారావు గారి దగ్గర పనిచేసిన తర్వాత, ఆయన అంతా పదవి అంతా దిగిపోయిన తర్వాత ఆయన పార్టీ వాళ్ళే ఆయనకి పెట్టిన క్షోభ, ఆయన్ని ట్రీట్ చేసిన పద్ధతి, చనిపోయిన తర్వాత కూడా ఆయన ట్రీట్ చేసిన పద్ధతి నాకు అన్నిట్లో చాలా, ఎందుకంటే అందులో ఆయన గురించి మనకు తెలుసు, బయట ఆయన గురించి అనుకునేదానికి, అసలు ఆయన పర్సనాలిటీకి, ఆయన దేశానికి చేసిన సేవకి, ఆయన ఎంత సెల్ఫ్లెస్గా పనిచేశాడో సంగతి మనకి తెలిసి ఆయన్ని ఒక రకంగా కరప్ట్గా సృష్టించడమో, లేకపోతే ఆయన చేసిన దాని క్రెడిట్ అంతా ఆయనకి ఇవ్వకుండా ఇంకెవడికో ఇవ్వడానికి ప్రయత్నం చేయడమో, లేదా ఆయన చేసిన దాన్ని కంప్లీట్గా అది చాలా బాధ వేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అసలేం జరిగిందంటే పుస్తకం నేను రాసింది. ఎందుకంటే ఒరిజినల్గా అది దాంట్లో 10 చాప్టర్లు పివి నరసింహారావు గారి దగ్గరనే పనిచేసిన టైంలో ఉన్నాయి. అది రాయడం కోసమే మొదలుపెట్టాను. కానీ అదొక్కటే రాస్తే పివి నరసింహారావు గారి దగ్గర ఉండేది రాస్తే క్రెడిబిలిటీ ఉండదన్న ఉద్దేశంతో నేను బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర మొదలుపెట్టి, బ్రహ్మానంద రెడ్డి గారి తర్వాత వరసలింగ వెంకటరావు గారు, ఎన్టీ రామారావు, వీళ్ళందరితో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అని రాసి ఒక రకమైన క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి తయారు చేశాను. రైట్. ఇక మీరు చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు, మొదటగా పివి నరసింహారావు గారి దగ్గరే పనిచేశారు. ఎట్లా మిమ్మల్ని పివి గారు గుర్తించి తీసుకెళ్ళారు? అది చాలా పెక్యులియర్ సిచ్యువేషన్. నేను అప్పటికి నాకు సర్వీస్ మొత్తం 4 ఏళ్ళు, ఒక 1.5 years నేను ఇక్కడ భువనగిరిలో సబ్ కలెక్టర్ చేశాను. అంతకుముందు 1.5 years అసిస్టెంట్ కలెక్టర్ అంటే ట్రైనింగ్లో వెస్ట్ గోదావరిలో చేశాను. ఇక్కడ వచ్చిన తర్వాత నన్ను ఏదో ఒక పొలిటికల్ రీజన్స్ కోసం నన్ను కాస్త ట్రాన్స్ఫర్ చేశారు సబ్ కలెక్టర్గా, మొదటి పోస్టింగ్లోనే. అది చేసి నన్ను భద్రాచలం సబ్ కలెక్టర్గా వేస్తే అప్పుడు ఏదో పెద్ద కమ్యూనిస్టుల నుంచి యాజిటేషన్ వస్తే అప్పుడు ఆఖరికి ఏదో కాంప్రమైజ్ పోస్టింగ్ కింద ఆ రోజుల్లో బ్రహ్మానంద రెడ్డి గారు నన్ను ఆ జిల్లాలో ఉంచేట్టు చేసి ప్రాజెక్ట్ ఆఫీసర్ స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని వేశారు. అప్పుడు నేను చేరినప్పటికీ ప్రాజెక్టు లేదు, ఆ పోస్ట్ లేదు, ఏమి లేదు, జీతం కూడా లేదు. మనమే ప్రాజెక్ట్ రాసుకొని, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇండికేషన్ ఈ జిల్లాకి చేస్తామన్నారు కాబట్టి రాసి పెట్టుకొని ఆ అక్కడ 1.5 years ఏదో కష్టపడి అక్కడ చేసినప్పుడు అది బేసిక్గా మార్జినల్ ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్ కోసం ప్రాజెక్ట్. వాళ్ళని వయబుల్ ఫార్మర్స్ ఎట్లా చేయాలి, వాళ్ళకి ఉత్త కూలీలుగా, వ్యవసాయ కూలీలుగానే ఉండకుండా వాళ్ళు రైతులుగా ఏ రకంగా బతకాలి అన్న పాయింట్ మీద, దాని మీద అప్పుడు చేసినప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే వాళ్ళు అన్నారు వ్యవసాయ కూలీలకి, వ్యవసాయం ఉన్న రోజుల్లో వాళ్ళకి కూలీ దొరుకుతుంది, వ్యవసాయం లేని రోజుల్లో కాబట్టి పనులు చూపించి వాడికి వేజెస్ వచ్చేట్టు చేయండి అని. నేను చూసింది ఏంటంటే వేజెస్ రావంటే చెరువు తవ్వాలి, బావులు తవ్వాలి, స్కూల్ కట్టించాలి. ఏది చేసినా అల్టిమేట్గా వీళ్ళకి ఎసెట్ రాదు, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ చేయిస్తే కానీ మళ్ళీ అయ్యేది కాదు. అందుకని అక్కడ నల్గొండ ఏరియాలో చాలామంది చాలా ఈనాం ల్యాండ్ ఉండేవి హరిజనులకి. వాళ్ళకి ఆ ఈనాం ల్యాండ్ వల్ల బ్యాంకులు అప్పులు ఇచ్చేవి కావు, ఎందుకంటే క్లియర్ టైటిల్ కాదు కాబట్టి. అందుకని ఒక స్కీమ్ తయారు చేసాం. ఏంటంటే 15-20 మంది
15-20 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కనుక ఒక తోట కనుక ఉన్నట్టయితే వాళ్ళకి సమిష్టి క్షేత్రాలు, సమిష్టి బావి కనుక కామన్గా భావిస్తే బావి వీళ్ళే తీసుకుంటారు. వీళ్ళు తీసుకుని వాళ్ళకి కూలీ ఇస్తాము, కూలీ ఇచ్చిన డబ్బుల్లోంచి కొంత వసూలు చేసి పంప్ సెట్కి డబ్బులు తీస్తాము, చేసి చేయొచ్చండి అని ఆ రకంగా మొదలు పెడితే చాలా చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చి ఒక బావి నుంచి 2 బావులు 300 బావుల దాకా అట్లా తీసేసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రామకృష్ణయ్య గారు అని తెలుగు ఆయన ఒరిస్సా చీఫ్ సెక్రటరీ చేసి నాబార్డ్ చైర్మన్ అదంతా చేశారు, డిప్యూటీ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ చేశారు. ఆయన అప్పుడు అడిషనల్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండేవాడు. ఈ ప్రోగ్రాంలో అప్పుడు 20 పాయింట్ ఫార్ములా హడావిడి అంతా ఉండి ఇందిరాగాంధీ డైరెక్ట్గా ఆవిడ ప్రైమ్ మినిస్టర్గా డీల్ చేస్తుండేవాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన మొత్తం ఇన్స్పెక్షన్లో నీకు ఈ ప్రైవేట్ బావులు తీసేమిటయ్యా నువ్వు పబ్లిక్ డబ్బులు పెట్టానే అంటే, ఇది ప్రైవేట్ బావులు కావండి ఇవన్నీ ఈనామదాలకి హరిజనులకి అంటే అది కరెక్ట్ కానీ బట్ ఆ 15 మందికే కదా భావి అది ఇదంటే మరి చెరువైనా అంతే కదండి, ఇక చెరువైనా కింద ఆయకట్టుదారులకే కదండి, చెరువు మరి పబ్లిక్ ఎసెట్ కదా అది ఇదని అని చూసిన తర్వాత నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఐడియా అయితే చాలా బాగుందయ్యా, కానీ ఇది మన రూల్స్ ప్రకారం లేదు కదా, నువ్వు అట్లా చూసుకోకుండా 1 కాదు 2 కాదు 300 బావులు తీయించేసావు. ఏదంటే నాకు కూడా ఏమిట్రా నేను మంచి చేద్దామని పోతే మరి ఇది ఆబ్జెక్టివ్ మనం ఎస్ఎఫ్డిఏ పెట్టింది, ఎంఎఫ్ఐఎల్ పెట్టింది, ఇది అంటే దీనికి అదంతా నేను అది కాదన్ను, కానీ ఇది ఒక కొత్త ఇబ్బంది మనం గైడ్ లైన్స్ ప్రకారం కాలేదు కదా అది ఇది అన్న పాయింట్ మీద ఆయన చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఒకనాడు నాకు ఉన్నట్టుండి కలెక్టర్ గారికి ఒక వైర్లెస్ మెసేజ్ వచ్చింది, చీఫ్ మినిస్టర్ డిజైర్స్ అని మీ దగ్గర పీవీఆర్కే ప్రసాద్ అని ఒకడు ఉన్నట్ట, వాడిని వెంటనే ఎస్ఎఫ్డిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ని వెంటనే వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని మీట్ అవ్వమని. ఆయన కలెక్టర్ గారు ఓబాయ్ గారు కలెక్టర్ గారు మంచివాడ మంచి ఆఫీసరు, ఆయన నుండి పిలిచి ఏవయ్యా ప్రసాదే ఇదేమిటి చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి కలెక్టర్ని పిలిచారంటే అదో పద్ధతి, అది కూడా వాడు ఎవరు అట్ట పిలవరు, కానీ నువ్వు ప్రాజెక్ట్ ఆఫీసర్ లెవెల్ జాయింట్ కలెక్టర్ లెవెల్ ఆఫీసర్ని నిన్ను ఆయన పేరు పెట్టి నిన్ను పిలవటం అంటే ఏం తప్పు చేసావుగా, ఏం తప్పు చేసావంటే నాకు కూడా అనుమానం ఏంటంటే చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఈ స్మాల్ ఫార్మర్స్ కింద సబ్సిడీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంటే నేనే వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు, అందుకని వీళ్ళంతా పోయి కంప్లైంట్ చేశారన్న ధ్యాసలో ఉంటున్నారు. ఏమోనండి మాకు తెలియదండి అంటే ఏమో చూసుకో వెళ్ళరాను అది ఇదని అంటే నేను సరే స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ చేసి మొత్తం కట్టకట్టుకుని వెళ్ళాను. ఆయన నా వైపు ఒకసారి ఏకాదిగా చూసి నువ్వేనా పీవీఆర్కే ప్రసాద్ అవునండి అంటే కూర్చోమన్నారు. కూర్చున్న తర్వాత ఆయన నువ్వు ఏదో కమ్యూనిటీ బావులేవో తీసేవాడు కదా అనేప్పటికీ సరే ఇదేదో చాలా పెద్ద కంప్లైంట్ అయిపోయింది, ఇదే గొడవ అయిపోయింది అని అనుకుంటే అవునండి ఇదేదో నల్గొండలో ఈనాం ల్యాండ్స్ ఉంటే అక్కడ ఏదో బావులే తీసాం అది ఏంటంటే నాకు తెలిసయ్యా ఈనాం ల్యాండ్ వాడికి పట్టాలు ఇచ్చేది లేదు, ఒక రకంగా గవర్నమెంట్ ల్యాండ్తో సమానం, కానీ వాడు హక్కుభుక్తంగా వాడు అనుభవించవచ్చు కానీ వాడు అమ్మడానికి లేదు అది ఇదంటూ ఆయన చెప్తాను. ఆ స్కీమ్ అది చెప్పగానే నాకు వీటి సంగతి ఎవరు చెప్పారనుకున్నాను, నేను ఊరికి బ్లాంక్గా అట తెలియదు కదా అని. లేదా సదరన్ చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ బెంగళూరులో అయింది నిన్న. ఆ కాన్ఫరెన్స్లో ఇందిరాగాంధీ గారు మీ నరసింహారావు సాబ్ మీ స్టేట్లోనే ఇటువంటి జరుగుతుంది మీకు తెలుసా అని అడిగాడు. నాకు తెలియదు అని 300 బావులు తీసేవాడు కదా అని చెప్తూ ఇదే పద్ధతిగా దేశమంతా బావులు తీయటం కోసమని మిలియన్ వెల్స్ ప్రోగ్రామ్ అని ఆవిడ అనౌన్స్ చేసేసిందిగా మీరే దానికి స్ఫూర్తి అని ఏదో ఆయన చెప్పి ఆయనండి నిన్ను పిలిచింది ఎందుకంటే నాకు కూడా కొంచెం ఆఫీస్లో అసిస్టెన్స్ చేయడం కోసం మనిషి కావాలి, డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి ఏదైనా ఆ ఫీల్డ్ లెవెల్ తెలిసినవాడు కావాలి, నేను సీనియర్ ఆఫీసర్ని తీసుకోదలుచుకోలేదు, నీకు వీలైతే రమ్మనమని. ఓకే అట్టా ఆయన దగ్గర చేరడం జరిగింది. బాగుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి సరే సహజంగానే మీకున్న అటాచ్మెంట్ ఇచ్చారు. పివి నరసింహారావుని ఎట్లా మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో సెలెక్ట్ చేసింది అనుకుంటున్నారు? బేసిక్గా నాకు తర్వాత తెలిసింది ఏంటంటే అప్పటికీ ఆయనకి దాదాపు రాజకీయంగా అస్త్ర సన్యాసం చేసేసారు. అంటే రాజ్యసభ కంటెస్ట్ చేయదలుచుకోలేదు, రాజ్యసభ సీట్ ఇస్తారన్నా అటువంటిది ఏమి ఇచ్చేట్టుగా కనపడలేదు. ఎవరు ఈయన్ని పెద్ద అంత అంటే ఎదురుగుండా పోతే మర్యాద ఇస్తున్నారే తప్పితే విడిగా ఈయన నువ్వు కావాలయ్యా నువ్వు చేసి పెడతావా అని. ఎందుకంటే ఈయన మొదటి నుంచి ఈయనకి వెనక గ్రూప్ లేరు, ఎవడు ఈయనతో పాటు ఉన్న ఎంపీలు లేరు, ఈయన ఓటు కూడా ఈయన వేసే ఇది పద్ధతి కాదు. ఓవర్ నైట్ రాజీవ్ గాంధీ గారి హత్య జరిగి
ఇప్పుడు ఎవరిని చేయాలి అన్నప్పుడు ఎవరిని చేయాలంటే ప్రతివాడికి అక్కడ కాంగ్రెస్ కల్చర్లో అప్పుడు ఏంటంటే మోస్ట్ యాక్సెప్టబుల్ పర్సన్ కాదు, అవును, లీస్ట్ అబ్జెక్షనబుల్ పర్సన్ కావాలి. ఈయన ఎటువంటి చూసినా ఈయనకు ఒక్క మనిషి వెనక లేదు, ఇబ్బంది లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయచ్చు. అందుకని పెద్ద అసర్టివ్గా చేద్దామంటే గ్రూప్ అదంతా అది ఏమి లేదు కాబట్టి ఈయన స్టాప్ గ్యాప్ కింద పెద్దవాడు, సీనియర్ పర్సను, కాంట్రవర్సీ లేనివాడు కాబట్టి పెట్టాలని ఆ రకంగా వచ్చింది. చూస్తుండగా ఎస్టాబ్లిష్ అయిపోవటం, పార్టీలోనూ గవర్నమెంట్లో ఎస్టాబ్లిష్ అవటమే కాకుండా దేశానికి ఒక దిశ నిర్దేశాన్ని ఇచ్చి బాగా చేసుకుంటూ మైనారిటీ గవర్నమెంట్లో రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ 5 ఏళ్ళు ఇప్పుడు ఆ కుటుంబం గాంధీ నెహ్రూ కుటుంబం కాని కుటుంబం నుంచి వచ్చి ఇట్లా చేసుకుపోతాడన్న స్పృహ. కానీ మన్మోహన్ సింగ్ని ఎట్లా తీసుకొచ్చాడు ఆయన సడన్గా? మన్మోహన్ సింగ్ గారిని అక్కడ మొదట ఇంకెవరినో తీసుకొద్దామని ఆయన ఉద్దేశం, పటేల్ గారిని తీసుకొద్దామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఈయన ఉద్దేశం ఏంటంటే అప్పుడున్నటువంటి పరిస్థితులకి ఓ మంచి ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ ఎకానమిస్ట్ని కనుక మనం తీసుకొని వాళ్ళ అడ్వైస్ ప్రకారం కనుక మనం వెళ్ళి వాళ్ళకి కనుక పొలిటికల్గా మనకి ఇవ్వాల్సినటువంటి భరోసా కనుక మనం ఇచ్చి వాడికి అది కనుక ఇచ్చి ఆ ఇంప్లిమెంట్ వాళ్ళని పొలిటికల్గా మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ కనుక పోయేటైతే రిఫార్మ్స్ బాగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశం. ఇద్దరు కలిసి సంస్కరణల్ని మొదలుపెట్టారు. ఈయన చేసిన ముఖ్యమైన పని ఏంటంటే ఆ సంస్కరణలకి తను క్రెడిట్ తీసుకోవడానికి ట్రై చేయలేదు. కరెక్ట్. ఎందుకంటే అది అక్కడ కనుక అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన కనుక ఆ సంస్కరణలే క్రెడిట్ తీసుకోవడానికి కనుక ప్రయత్నం చేసినట్టయితే అందరూ ఎగనెస్ట్ అయ్యే సంస్కరణలే జరగనీయకుండా చేసేటువంటి కామ్గా చేసుకుంటే ఆయనకి ఏంటంటే సంస్కరణలు జరగాలి, ఎవరికి క్రెడిట్ వస్తుందన్నది లెక్కలేదు. తర్వాత కాలంలో ఈ సంగతి అంతా తెలిసిన కాంగ్రెస్ పార్టీయే ఇదంతా మన్మోహన్ సింగ్ గారు చేశారు అన్న ధ్యాసలో ఆయనకి క్రెడిట్ ఇచ్చేసి ఈయన కాస్త పూడ్చిపెట్టాలన్న ప్రయత్నం చేశారు. సోనియా గాంధీ గారికి పివి నరసింహారావు తగాదా ఎక్కడ వచ్చిందంటారు? అసలు తగాదా అంటూ ఇష్యూయే లేదండి. అసలు బేసిక్గా ఒక రకంగా చూస్తే పివి నరసింహారావు గారు అంత లాయలిస్ట్ ఆ ఫ్యామిలీకి ఎవడూ లేదు. ఆయన లాయలిస్ట్ అవటం వల్లనే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కాకుండా పోయినాడు. నేను చెప్తాను దాని కారణాలు కూడా. అటువంటి పరిస్థితి. కానీ ఇదేంటంటే ఈయన్ని ఎట్టాగా దింపాలని చాలా ప్రయత్నం చేసినటువంటి చాలామంది కాంగ్రెస్ లీడర్లు ఇంకా లాభం లేదనుకొని ఓన్లీ వే ఈజ్ అయితే ఇటు మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారి జోడీని చీల్చాలని ఒక ప్రయత్నం. రెండోది ఏంటంటే ఆ సోనియా గాంధీ గారికి వీడికి కనుక దూరంగా కనుక పెట్టగలిగితే అప్పుడు ఆ సోనియా గాంధీ గారికి లాయలిస్ట్ గ్రూప్ అంతా ఈయనకి వ్యతిరేకం అవుతారన్న ఉద్దేశం. ఇదంతా ఒక రకంగా అర్జున్ సింగ్ చేసిన. ఎందుకంటే తను ఈయన 1 నెల 2 నెలల్లో దింపేసి ఏదో అయిపోదామన్న ధ్యాసలో ఉంటే దింపడం చేత కాలేదు, అవటం చేత కాలేదు, ఏం చేయలేక ఇటువంటి కుంపటి పెట్టేసిన పరిస్థితి. కానీ మరి పార్టీని చేల్చడం ఇట్లాంటివి చేశారు కదా పివి నరసింహారావు, జార్ఖండ్ బ్రైబ్ కేసు ఇవన్నీ. ఇప్పుడు చేసినప్పుడు జార్ఖండ్ బ్రైబ్ కేసు పార్టీ చీల్చిన విషయం కాదు. అక్కడ అవిశ్వాస తీర్మానం వచ్చింది. అవిశ్వాస తీర్మానం ఏ పార్టీకి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలన్న ఉద్దేశం మూడులో లేరు. కానీ అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే వాడు జార్ఖండ్ వాళ్ళు ఓటు వీళ్ళ తరఫున వేస్తామన్నప్పుడు సరే అన్నారు. అక్కడ జరిగింది ఏంటంటే జార్ఖండ్ వాళ్ళకి డబ్బులు వెళ్ళినాయని ఈయన ఇచ్చారని కేసు కాదు. కానీ వాళ్ళకి డబ్బులు కనుక పార్టీ నుంచి కనుక వెళ్ళినట్టయితే ప్రెసిడెంట్కి తెలియకుండా వెళ్ళుంటాయా అన్నది ఆ ప్రశ్న మీద ఓహో దాంట్లో కూడా అని ఆ కేసు ఆదికేశవ నాయుడు గారు వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా అన్న పాయింట్ మీద ఈయన మీద ఇండైరెక్ట్గా కరెక్టే. కానీ తెలుగుదేశం పార్టీని కూడా చీల్చారు కదా అప్పుడు. అది ఈయన తీసింది. ఎవరు చేశారు? ఆయన తెలియకుండా ఎట్లా చేస్తారు? ఒక రకమైన పార్టీ ఎంపీల్లో ఎన్టీ రామారావు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మీద వచ్చిన కొంత వ్యతిరేకత వల్ల అప్పుడు భాస్కరరావు గారు ఆయన ఏంటంటే అందరూ ఎమ్మెల్యేలంతా తనతో ఉన్నారన్న భరోసా మీద చేసింది. కానీ మీరు చెప్పే 83 కాదు కదా పార్టీని చీల్చింది పివి నరసింహారావు. తర్వాత ఈయన కదా వాళ్ళ ఇంట్లో వచ్చిన గొడవ కదా.
ఇంటో వచ్చిన గొడవ ఇప్పుడు ఆ ఇంటో వచ్చిన తగాదలో ఈయన ఇంటర్ఫేరే కాదన్నాడు. అప్పుడు కానీ ఇంటర్ఫేర్ అయినట్టయితే ఇంకా చాలా ముందుకు వెళ్ళేటుంటుంది. అది ఇంటర్నల్ అఫేర్, మనకి సంబంధమే లేదు అని ఈయన. కాదు 13 మంది ఎంపీలు గెలిచారు అప్పుడు. సరే రాజీవ్ గాంధీ గారి హత్యకు ముందు ఎక్కువ మంది గెలిచారు, తర్వాత తక్కువ మంది గెలిచారు. వాళ్ళలో 13 మందిలో 6 7 పివి నరసింహారావు అట్రాక్ట్ చేశారని కదా అభియోగం. లేదు, అదే పేర్లు కూడా చెప్పారు. ఇప్పుడు ఎట్టొచ్చిందంటే వాళ్ళందరూ వాళ్ళు ఇక్కడ ఫ్యూచర్ లేదన్న ఉద్దేశంతో రావడానికి ప్రయత్నం చేశారు. అంతే కావాలి. ఇది ఒక మచ్చ కాదంటారా అని నా పాయింట్. అంటే జార్ఖండ్ ముక్తి మచ్చ ఇవన్నీ ఐ డోంట్ థింక్ సో. అవతల పార్టీలు చీల్చాలన్నది ముఖ్య పాయింట్ కాదు కదా ఈ దేశంలో. అట్లా కాదు కదా, అందరూ స్టేబుల్గా ఉంచాడన్న ఖ్యాతితో పాటు ఈ ఇతర పార్టీలు ఈ బురద చల్లదలుచుకున్న వాడికి ఆ బురద అంటకుండా పోదు. మీకు బాగా ఇష్టం కాబట్టి మీరు ఆయన మీద ఒక మాట బేసిక్గా ఈయన ఎఫర్ట్ చేశాడా అన్నది పాయింట్. పివిఆర్కే ప్రసాద్ గారి మనసులో మాటలో ఇప్పుడు చిన్న విరామం. ఏపీకి స్పెషల్ స్టాటస్ ఇస్తున్నారు కూడా ఇవ్వట్లేదు కదా. పవర్లో లేనప్పుడు చేసే ప్రామిసెస్కి పవర్ వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్లో ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చినప్పటికీ చాలా తేడా ఉంటుందన్న సంగతి. నోట్ల రద్దు వ్యవహారం మీద మీరేమనుకుంటున్నారు? జనానికి మంచిదేనండి, ఒక దేశానికి మంచిది. రుణమాఫీలు ఇటువంటి స్కీములు తీసుకొస్తున్నారు కదా మన ఏపీ తెలంగాణలో, వాటి మీద పొలిటికల్ గిమిక్స్. చంద్రబాబు లాంటి సీనియర్ నాయకులు కూడా దాన్ని హామీ ఇచ్చారు కదా. ఎంతో డెవలప్మెంట్ చేశాను అనుకున్నటువంటి హైదరాబాదులోనే సీట్లు రాకపోతే మరి మనం గెలవాలంటే మరి వాళ్ళు కూడా ఏదో. మరి ఓటుకు నోటు కేసు మీద మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అక్కడ పోయి కెమెరాలు పద్ధతి చూసిన వాడికి అక్కడ ఏదో తప్పు జరిగిందన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. తప్పు చేస్తే తప్పకుండా శిక్ష. అంశంలో పివి నరసింహారావు రోల్ మీద చాలా విమర్శలు వచ్చాయి కదా. అక్కడ జరిగింది బేసిక్గా ఇట్ ఇస్ వెరీ సింపుల్ ఇష్యూ. దాని మీద మనం కాదు, ఇండిపెండెంట్ అనాలిసిస్ చాలా జరిగింది. లిబర్హాన్ కమిషన్ 15-16 ఏళ్ళు మొత్తం చేసి ఏమి వీళ్ళకి సంబంధం లేదా వీళ్ళు లేదయ్యా అని. ఎందుకంటే అక్కడ వచ్చింది, అక్కడ మనం కాన్స్టిట్యూషన్ చూడాలి. కాన్స్టిట్యూషన్ చూసినప్పుడు ఒకటి గవర్నర్స్ రిపోర్టు ఎగనెస్ట్గా ఉంది, ఇంకోటి లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ లేదు, ప్రెసిడెంట్ రూల్ పెట్టడానికి కండిషన్స్ లేవు. ఇవన్నీ ఉన్నప్పుడు అయినప్పటికి కూడా మనం బుల్డోజ్ చేసి పెట్టాలంటే ఈయన బుల్డోజ్ చేసి అవసరం లేనప్పుడు రాజ్యాంగానికి విరుద్ధంగా చేసేటువంటి టైప్ కాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అది కాన్స్టిట్యూషనల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, కళ్యాణ్ సింగ్ వాళ్ళు నేను ప్రొటెక్ట్ చేయటంలో నేను కావాల్సిన చర్యలన్నీ తీస్తామని ఆయన ప్రామిస్ చేస్తున్నాడు. వాజ్పేయి గారు, అద్వానీ గారు అంటే పార్లమెంటరీ లీడరు, మేజర్ పొలిటికల్ పార్టీ లీడర్ వచ్చి వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చి. అంటే కొందరు అనుమానం ఏంటంటే పివి నరసింహారావు కూడా అట్లా సెటిల్ అయిపోతే బెటర్ అని. గదిలో టీవీలో చూస్తా కూర్చున్నారు. అంత అబద్ధం ఎందుకు వచ్చింది ఇదంతా ఈయన మీద కంటే, ఈయన అట్టా ఉన్నప్పుడు ఏదో దేవుడు పూజ చేసుకుంటున్నాడు, తలిపేసి ఉన్నాడని అబద్ధాలు చెప్పి అర్జున్ సింగ్ మీడియా అంతా వర్కౌట్ చేసింది. ఎందుకంటే నేను ఆ రోజు ఆయన ఉన్నప్పుడు నేను జనరల్గా పివి నరసింహారావు మీద ఒక అభిప్రాయం ఉందండి. అంటే ఆయన కొన్ని కావాలని తాత్సారం చేస్తారు, ఆటోమేటిక్గా కొన్ని పరిష్కారాలు అయిపోతుంటాయి. కొంతమంది ఆయన స్టేట్మెంట్ కూడా చెప్తుంటారు, కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకోకపోవటమే ఒక నిర్ణయం అని కూడా ఆయన అన్నారు. ఇవన్నీ కొన్ని విషయాల్లో కరెక్ట్, కొన్ని విషయాల్లో కాదు. అయితే ముఖ్యమంత్రిగా మరి ఫెయిల్ అంటారా, సక్సెస్ అంటారా? కానీ జనరల్ ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ సక్సెస్ కాలేదు కానీ అక్కడ సక్సెస్ అయ్యారని. ఎందుకు అన్నది కూడా నా పుస్తకం నేను అసలేం జరిగిందంటే పుస్తకంలో నేను అది కూడా రాశాను. ఇక్కడ నామినేటెడ్ చీఫ్ మినిస్టర్, దాంట్లో 2-3 ఇన్సిడెంట్లు కూడా ఇచ్చాను. ఆంధ్ర యాజిటేషన్ అవుతున్నప్పుడు ఆంధ్ర లీడర్స్ని అరెస్ట్ చేయాలంటే యాజిటేషన్ పెద్ద చేతులు జారిపోయే పరిస్థితి ఉంటే ఈయన అరెస్ట్ చేయడానికి ఆర్డర్స్ ఇచ్చేటువంటి అధికారం కూడా చీఫ్ మినిస్టర్కి లేదు. ఏ చీఫ్ మినిస్టర్లు సరే అపార్ట్ ఫ్రమ్ పివి నరసింహారావు మిగతా చీఫ్ మినిస్టర్ల గురించి మీ విశ్లేషణ ఏంటంటే బేసిక్గా ఎవరి పరిధిలో వాళ్ళు చేతనంత చేయడానికి ట్రై చేశారు. కానీ నాకు బాగా అందరికన్నా బాగా మనకి డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ మీద తీసుకున్న వాళ్ళు ఇద్దరు. ఒకళ్ళు వెంగళరావు గారు, చంద్రబాబు నాయుడు గారు. నేను ఆయన క్లోజ్గా పనిచేసిన దృష్ట్యా నేను బ్రహ్మానంద రెడ్డి గారితో ఉన్నాను. నేను చాలా జూనియర్గా ఉన్నాను, నాకు అంత తెలిసిన విషయం కాదు. ఎన్టీ రామారావు గారితో ఉన్నాను. ఆయనకి మంచి చేద్దామన్న తహతహ ఉంది, చేద్దామన్న ఉద్దేశం అంతా ఉన్నప్పటికీ ఆ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ లేకపోవటం వల్ల 1-2 ఏళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సింది. ఎందుకంటే ఏదో తొందరపడి డెసిషన్స్ తీసుకుంటున్నానన్న పాయింట్ మీద
దీంట్లో ఆ వెంగళరావు గారు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, ఆయన ఏదో మున్సిపల్ కర్రబెత్తనం మీద ఎట్టంటే నాకు కావాల్సింది ఇది, మీ ఆఫీసర్లు నేను నమ్ముతాను, మీకు ఏం కావాలో మీరు చెప్పండి, మీకు కావాల్సింది మీకు ఇస్తాను, నాకు ఈ రిజల్ట్ చూపించండి, ఆ రకంగా జనం చేసి పెట్టారు కూడా. చెన్నారెడ్డి గారి గురించి, చెన్నారెడ్డి గారు చాలా తెలియగలవాడు, చేయగలిగిన సామర్థ్యం గలవాడు అంత ఉంది. కానీ బట్ ఆయనకి పొలిటికల్ మేనేజ్మెంట్, ఇప్పుడు ఆయనకి ఫర్గా ఎంతమంది ఉన్నారో ఎగనెస్ట్గా కూడా పార్టీలోనూ పైన కూడా ఆ రకంగా ఉన్నారు. కొంత ఆ మేనేజ్మెంట్ వచ్చేప్పటికీ ఆయన పూర్తిగా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి అంత అవకాశం కలగలేదు. మరి అంజయ్ గారు, నేదురుమల్లి, మిగతా వాళ్ళు నాకంత నేను అంజయ్ గారు ఉన్నప్పుడు లాస్ట్లో పనిచేశాను. ఆయన యూబీ రాఘవేంద్రరావు లాంటి ఆఫీసర్లను పెట్టుకొని ఏదో 10 మందికి మంచి చేయాల్సిన పనులు చేద్దాం అనుకున్న పనులు చేసేసారు. అది అంతేగాని అంత ఇంపాక్ట్ చూపించే అంతకాలం వాళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయన ఉన్నప్పుడు నేను సెంటర్లో ఉన్నాను. నాకంత రాజశేఖర రెడ్డి గారి గురించి అట్లా మీరు చూసింటారు కదా. రాజశేఖర రెడ్డి గారి గురించి నాకు ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యేప్పటికి నేను రిటైర్ అయిపోయినాను ఒకటి. కానీ ఆయన ముందు విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ మళ్ళీ రెండోసారి చీఫ్ మినిస్టర్గా రాకముందు రాజశేఖర రెడ్డి గారే చీఫ్ మినిస్టర్ కావాలన్న సంగతి కాంగ్రెస్లో చాలామంది ఎంపీలకి ఉంది. అది ఒక రకంగా విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన పర్సనల్ రిలేషన్ విత్ పివి నరసింహారావు గారు ఆ ఏజీ పద్ధతి మీద కొంచెం మ్యానిపులేట్ చేసి ఆయన చీఫ్ మినిస్టర్గా వచ్చారన్నది అక్కడ జనరల్ ఒపీనియన్. అప్పుడు కూడా ఈయనకి చాలామంది ఎంపీలని మిగతా ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొచ్చేసి నాకు ఇది ఉంది అన్నప్పుడు పివి నరసింహారావు గారి ఉద్దేశం ఏంటంటే, నేను నా పుస్తకంలో రాసేసాను కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇతను చీఫ్ మినిస్టర్ మెటీరియల్ అయ్యా, కానీ ఇంకా ఫ్యాక్షన్స్లోంచి బయటికి పూర్తిగా రాలేదు, ఇంకో 10 ఏళ్ళు పోతే ఆ మెచ్యూరిటీ వస్తుంది, అప్పుడు చీఫ్ మినిస్టర్ మెటీరియల్ అన్న ఒపీనియన్ ఆయన ఎక్స్ప్రెస్ చేశాడంటే. హీ వాజ్ టూ యంగ్ టు బి ఏ చీఫ్ మినిస్టర్ అన్న ఉద్దేశంతో. అదే కనుక అప్పుడు ఇచ్చినట్టయితే అప్పుడు పార్టీ పరిస్థితులు కూడా మారిపోయి ఉండేవేమో తెలియదు. కానీ ఆయన డిసైడ్ చేయకుండానే డిసైడ్ చేసినట్టుగా విజయభాస్కర్ రెడ్డి గారు అనౌన్స్ చేసేసుకొని హడావుడి చేసేసి విజయభాస్కర్ రెడ్డి గారు పేరు రాలేదు. అది ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చి కలిశారు పివి గారిని. ఈయన పివి గారు మేమంతా క్యాంప్ మీద బెంగళూరు వెళ్తున్నప్పుడు మధ్యలో అనౌన్స్మెంటు డిక్లేర్ చేసేసారన్నట్టుగా వచ్చి అందరూ కంగ్రాచులేషన్స్ ఉన్నారు. సాయంత్రం అయ్యేప్పటికీ విజయభాస్కర్ రెడ్డి గారు ఉండి లేదు అందరూ నన్ను కంగ్రాచులేట్ చేసేసారు, ఇప్పుడు కనుక తీసేస్తే నా పరువు ఏం కావాలి అది ఇదని ఆ పర్సనల్ ఫ్రెండ్షిప్ యాంగిల్ మనం కలిసి ఇంత చేసాం ఆ యాంగిల్ పెట్టి కొంత ఆయన మేనేజ్ చేశారు. ఇది రియల్ చదరంగంలో పద్ధతిగా జరిగిపోయింది. అది జరిగినప్పుడు అప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన కనుక అయినట్టయితే ఈ రాజశేఖర రెడ్డి గారి గ్రూప్ అంతా ఎగనెస్ట్ అవుతుందన్న ఉద్దేశం కూడా వచ్చేసి ఆయన అందరినీ కలుపుకుపోతేనే కంటిన్యూ చేస్తామంటే, మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తా అన్నాడు. చేసినప్పుడు మరుసటి రోజు పిలిచి రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఇన్ని పోస్టులు వీళ్ళకి ఇవ్వాలి, ఇన్ని పోస్టులు ఇవ్వాలి అన్ని ఫైనలైజ్ చేసి ఇచ్చిన తర్వాత, అంత చేసిన తర్వాత ఆ మాట మీద మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఈయన మన విజయభాస్కర్ గారు నిలబడలేదు. దాంతో గొడవై అప్పుడు అక్కడ కడపలో గొడవ చెప్పులు విసిరే పరిస్థితి ఇచ్చినప్పుడు కూడా ఆఖరి విజయభాస్కర్ రెడ్డి గారికి అంతైనా కూడా ఆయన మీద యాక్షన్ తీసుకోలేదన్న పాయింట్ మీద నేను రిజైన్ చేసేస్తానని అన్నప్పుడు అది కూడా నేను నా ఆర్టికల్ రాశాను. అన్నప్పుడు పివి గారు ఆయన స్టైల్లో ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పింది స్వయంకృతాపరాధం, మరి అప్పుడు కలిసిపోతామని చెప్పి మాట ఇచ్చిన తర్వాత మరి మాట తప్పావు కదా, మరి దీనివల్ల కారణం ఏంటి, దానివల్లే కదా వచ్చింది అది ఇదని అంటే, లేదు నేను రిజైన్ చేస్తాను ఆయన కనుక సస్పెండ్ చేయకపోతానంటే, అప్పుడు ఆయన నేను పోతూ ఢిల్లీ పోతూ నేను కూడా ఢిల్లీ వెళ్ళిపోవాల్సింది నన్ను ఉండమని చెప్పిపోతూ ఎందుకంటే రాత్రి నుండి మీడియా వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు ఆయన రిజైన్ చేస్తాను అది ఇదంట, నువ్వు నెమ్మదిగా చెప్పేసి
రిజిగ్నేషన్ కనుక ఇచ్చినట్టయితే యాక్సెప్ట్ చేసేస్తారు ఇక అంతే. ఇక ఆ సంగతి బయటికి పొక్కేపటికి ఎవరు రిజిగ్నేషన్ మాట ఎవరు ఇక అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారి పాలన ఇవన్నీ చూశారు కదా, అట్లా మన వాటర్ స్కీమ్స్ కానీ వాటి మీద అవన్నీ మీరు ఏమన్నా అబ్జర్వ్ చేసేవాళ్ళ? నాకు డైరెక్ట్ టచ్ లేదు, నేను మళ్ళీ కామన్ చేసేంత, ఎందుకంటే అది సన్నిహితంగా పనిచేస్తే తప్పితే. కానీ ఒక రకంగా చూస్తే ఆయనకి పబ్లిక్ పల్స్ తెలుసు, దాని తగ్గట్టుగా కొన్ని పబ్లిక్కి ఇంప్రెస్ చేసే స్కీమ్స్ ఆయన చేయడం జరిగింది. ఈ రోజుల్లో పాలిటిక్స్కి తగ్గట్టుగా ఆయన పాలిటిక్స్ చేశారు, చాలా సమర్థవంతంగా చేశారు. విభజన సంబంధించి మీ కామెంట్ ఏమిటి? విభజన నేపథ్యం ఇవన్నీ ఎట్లా అనుకుంటున్నారు? విభజన సంబంధించి ఇప్పుడు కామెంట్ అంటే ఏది చేసినా గచ్చజల సేతుబంధనం అంత ఇప్పుడు తన తెలివితేటలు ఉన్నట్టుగా ఇప్పుడు మనం చెప్పినట్టుగా నాకు అనిపించింది. ఇంత బ్యాడ్ బ్లడ్ క్రియేట్ చేసి జరగాల్సింది కాదు. అసలు కనుక హాయిగా అది వరకు ఆంధ్ర అజిటేషన్ 79, 80 ఆ ప్రాంతాల్లో వచ్చిన ఆంధ్ర అజిటేషన్ అప్పుడే అయిపోయినట్టయితే అసలు గొడవ లేకుండా హాయిగా ఒక రకంగా ఉంటుండేది. ఇది కాదు, దాని తర్వాత కనుక ఉన్నట్టయితే పిలిచి కూర్చోబెట్టి కనుక డివైడ్ చేసినా సరిపోయి ఉండేది. ఇది ఆఖరికి ఎంతవరకు అంటే రాను బ్లాడ్ బ్లడ్ క్రియేట్ చేసి ఇంత దిగజార్చి చివరికి చేయాల్సిన. ఇప్పుడు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తున్నారు కూడా ఇవ్వట్లేదు కదా, దాని మీద మీరేమనుకుంటున్నారు? బేసిక్గా ప్రామిస్ చేసిన వాళ్ళందరికీ అప్పుడు రూల్స్ ప్రకారం లేదన్న సంగతి తెలియదండి. ఇప్పుడు స్టేట్స్మన్షిప్ లేకపోవటం, లేదా నిజంగా చేయదలుచుకుంటే రూల్స్ అడ్డం వస్తాయా? అందరిగానే చేయదలుచుకుంటే. అందుకని ఇప్పుడు బేసిక్ ఎక్కడొస్తుందంటే ఇది మంచిది, ఇది చెయ్యాలి అన్నప్పుడు ఇది అల్టిమేట్గా ఎట్లా వచ్చిందంటే ఎందుకు చేస్తున్నావు, ఒక బెనిఫిట్ కోసం చేస్తున్నారు, నీకు ఆ బెనిఫిటే వచ్చేటైతే అది వస్తే ఏమిటి లేకపోతే ఏమిటి అన్న పాయింట్ మీద. అది కనుక నిజంగా కనుక ఆ బెనిఫిట్ కనుక పూర్తిగా కనుక ఇవ్వగలిగితే, ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అనేది ఒక సెంటిమెంటల్ ఇష్యూ అయిపోయింది తప్పితే ఆ స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చేవన్నీ నీకు వచ్చేవని చెబుతున్నారు కానీ యాక్చువల్గా లేవనేది ఒక వాదన కదా. అది పాయింట్. అందుకనే అది ఇస్తేనే మీకు తెలుసు కదా అనేక స్టేట్స్లో కొన్ని స్టేటస్ ఉంటాం, అవన్నీ బాగానే ఉన్నంతలో బెటర్గానే. మీకు ఇప్పుడు ఏంటంటే ఆ ఎలిజిబిలిటీ ఆంధ్రప్రదేశ్కి రాదు, కానీ వస్తుంది కదా అని వీడు ఇస్తామని డిక్లేర్ చేశారు. ఇస్తామని డిక్లేర్ చేసినప్పుడు డిక్లేర్ చేసిన వాళ్ళంతా మాటకి ఒక రకంగా కట్టుబడి ఉండాలి. డిక్లేర్ చేసిన వాళ్ళు కట్టుబడి ఉన్నారు. మేము సాధించామన్న వాళ్ళే కట్టుబడి, బీజేపీ వాళ్ళే కట్టుబడి లేరు కదా. ఇప్పుడు వాళ్ళు లేరంటే ఇప్పుడు పవర్లో లేనప్పుడు చేసే ప్రామిసెస్కి పవర్ వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్లో ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చినప్పటికీ చాలా తేడా ఉంటుందన్న సంగతి మరి రేపు అమెరికాలో వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది. అంటే పరిస్థితులు అట్లా. ఇప్పుడు డిమానిటైజేషన్, నోట్ల రద్దు వ్యవహారం మీద మీరేమనుకుంటున్నారు? ఎవరి జనానికి మంచిదేనండి, ఒక దేశానికి మంచిది, కానీ ఎవరికి ఇబ్బందులు లేకుండా జరుగుతుంది అన్నది మాత్రం నిజం కాదు. ఎందుకంటే మన దేశంలో బ్యాంకింగ్ సిస్టమ్ అంత గ్రామాల లెవెల్ దాకా పోయింది కాదు. ఏదో గవర్నమెంట్ ఏదో ఇస్తామన్నారు కానీ బలవంతాల అకౌంట్లు ఓపెన్ చేసుకునే వాళ్ళే కానీ వాళ్ళ అకౌంట్లు ఆపరేట్ చేసుకునేదానికి ఓపెన్ చేసిన వాళ్ళు కాదు. మన క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీద చాలా డిపెండ్ అయి ఉన్నవాళ్ళు. కాబట్టి ఇది వాటిని కొంత లిబరలైజ్ చేసి జనానికి అటువంటి ఇబ్బందులు లేకుండా చేయగలిగితే ఇట్స్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్. ఆర్థిక వ్యవస్థ అంతా కుదేలు ఎక్కడ కుదేలు, ఏమి కుదేలు కాదు. దానికి తగ్గ 4 రోజులు అయ్యేప్పటికీ జనం హౌ టు కార్డు మీద ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తాము, చెక్కులు ఎట్లా ఇస్తామని. ఇప్పుడు మన రెసిస్టెన్స్ అంతా ఎక్కడొస్తుందంటే ఇంత అయినప్పటికీ కూడా అకౌంట్లో ఉన్నవాడు క్యాష్ తెచ్చుకొని చేద్దామనే చూస్తాడు తప్పితే చెక్ ఇవ్వడానికి కానీ క్రెడిట్ కార్డు వాడడానికి కానీ అది స్లోగానే వస్తుంది. మీకు కూడా తెలుసు కదా దేశంలో ఎన్ని కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉంది, అలవాటు. దానికి తగ్గ ఇబ్బందులు డెఫినెట్గా పడాలి. ఆ ఇబ్బందులు పడ్డదానికి ప్రైసు కొంత పార్టీలు కూడా ప్రే చేయాల్సి వస్తుంది. రైట్. ఒకప్పుడు ముఖ్యమంత్రులకి ఇప్పుడు ముఖ్యమంత్రులకి ఎట్లాంటి తేడా మీరు చూస్తున్నారు? ముఖ్యమంత్రులంతా నేను చూసిన దాంట్లో ఇండివిజువల్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. పరిస్థితులు ఎట్టా ఉన్నప్పటికీ ఇందులో కూడా ముఖ్యమంత్రులు హైకమాండ్ అపాయింట్ చేసిన ముఖ్యమంత్రులకి సొంత దీంతో రీజనల్ పార్టీలుగా వచ్చిన ముఖ్యమంత్రులకి చాలా తేడా. ఆ పార్టీల ముఖ్యమంత్రులు కూడా పార్టీలో పూర్తిగా సమర్థవంతంగా సపోర్ట్ ఉన్న ముఖ్యమంత్రికి లేని ముఖ్యమంత్రికి అల్టిమేట్గా బేసిక్గా ఏంటంటే
చాలామంది ముఖ్యమంత్రులు ఇప్పుడు వాళ్ళ పదవులు ఉంచుకుంటాం కోసమే, సర్వైవల్ కోసమే అవుతుంది తప్పితే ఇది వాళ్ళకి సమర్థత ఉన్నా కూడా డెవలప్మెంట్ కోసం పనిచేయడానికి పూర్తిగా చేస్తున్నారా లేదా అన్న క్వశ్చన్ మార్క్ ఉండేటువంటి. రుణమాఫీలు ఇటువంటి స్కీములు తీసుకొస్తున్నారు కదా మన ఏపీ తెలంగాణలో, వాటి మీదే ఉంటారు. ఏపీ కాదు, తెలంగాణ కాదు, మిగతా రాష్ట్రాల్లో అయినది ఇటువంటి పొలిటికల్ గిమిక్స్ ఇవి ఎకనామిక్ సిస్టమ్కి మంచిది కాదు. ఒకసారి నువ్వు కనుక తీసుకుని అప్పు అంటే అప్పేనండి. నీకు ఎప్పుడు అప్పు మాఫీ చేసేది ఎప్పుడంటే నీ పంట పోయినప్పుడు అప్పు, కానీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు. చంద్రబాబు లాంటి సీనియర్ నాయకులు కూడా దాన్ని హామీ ఇచ్చారు కదా. ఇప్పుడు ఆయన ఎంతో డెవలప్మెంట్ చేశాను అనుకున్నటువంటి హైదరాబాదులోనే సీట్లు రాకపోతే మరి మనం గెలవాలంటే మరి వాళ్ళు కూడా ఏదో చేయాలి కదండి. మరి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలు చేసి జనంలోకి వెళ్ళి కొన్ని స్కీములు పెట్టి ఆయన ఎటువంటి స్కీములు పెడితే ఎటువంటి వాళ్ళు అట్రాక్ట్ అవుతారో అది తెలిసిన తర్వాత అందరూ అటువంటి స్కీములు పెట్టడానికి ట్రై చేస్తారు కదా. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ హామీ ఇచ్చాడంటారా? లేదు, అంటే అప్పటికి అవసరం రాలేదు. వస్తే ఇవ్వకుండా ఉండేవాడా అని మనం చెప్పడానికి లేదు కదా. అంటే పర్వాలేదు. ఇప్పుడు బేసిక్గా ఎట్లా వస్తుందంటే ఆల్ దీస్ ఆర్ షేడ్స్ ఆఫ్ డెవలప్మెంట్ విత్ హ్యూమన్ ఫేస్. ఓకే, ఇప్పుడు డెవలప్మెంట్నే మింగేంత హ్యూమన్ ఫేస్ ఉంటే కష్టమైపోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటారు ఏపీలో కానీ తెలంగాణలో కానీ? ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందని చెప్పడానికి ఇప్పుడు బేసిక్గా అందరూ చేస్తామని ఎక్కువ చెప్తున్నారు, కానీ ఇంకా జరుగుతున్నది పూర్తిగా కనపడదు. మరి ఓటుకు నోటు కేసు మీద మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఇదే ఎట్లా? నేను ఐ హ్యావ్ నాట్ గాట్ ది ఎంటైర్ హ్యాంగ్ ఆఫ్ దట్ కేస్ అండ్ ఆల్ దట్. నేను పెద్ద ఫాలో అవ్వలేదు, కానీ మీకు కాస్త క్వశ్చన్ అది కాదు. అంత పెద్ద చాలా సీనియర్, మనం సీనియర్ అయినంత తెలియని విషయం అంటూ ఉండదు. లేదు, జరిగిన దాని మీద మీకేమంటే అట్లా కదా అన్నారు కదా, చట్టాలు ఇవన్నీ చెప్పారు కదా, చట్టాలు కొందరికే వర్తిస్తాయి కొందరికి వర్తించవనేటువంటి క్వశ్చన్. అది కనుక నిజంగా ఇప్పుడు అది చట్టం ముందు లేదా ఉంది కదా, దాని గురించి ఆలోచిస్తున్నారు కదా, మరి చట్టం నిర్ణయించాల్సింది నేను ఎట్లా నిర్ణయిస్తాను? చట్టం చూసిన వాడికి మీరు అక్కడ పోయి కెమెరాలు పద్ధతి చూసిన వాడికి అక్కడ ఏదో తప్పు జరిగిందన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. కానీ అది ఎంతవరకు జరిగింది, ఏ రకంగా జరిగింది, ఏ పరిస్థితులు జరిగింది, ఎవడు బాధ్యుడు అన్నదానికి చట్టం నిర్ణయించాలి. అది మనం అవకాశం దొరికింది కదా అని మీరు నాబట్టి వాడిని ప్రశ్నించి నేను ఏదైనా చెప్పడానికి అది, ఎందుకంటే దానికి ఆల్రెడీ దర్ ఇస్ ఎ జ్యుడిషియల్ ప్రాసెస్ ఈజ్ అన్. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు జనరల్గా. నా ఉద్దేశం కూడా అది కాదు. నేను చెప్పేది ఏంటంటే అది మన చట్టం ముందు ఉన్నప్పుడు ఆ చట్టం ముందు చట్టం కొందరికే చుట్టాలన్నది అనేక సందర్భాల్లో అది అన్నప్పుడు ఇంకా దాని గురించి మనకు పెద్దగా ఇప్పుడు ఇటు వీళ్ళ గురించి మనం క్రిటిసైజ్ చేసి అటు చట్టం గురించి చీట చేసి లేకపోతే చలమేశ్వరరావు గారి పరిస్థితి అవుతుంది. మీలాంటి పెద్దవాళ్ళు అలాంటి కామెంట్లు జనానికి ఒక సందేశాన్ని ఇస్తాయి. మనం చెప్పబోయే కామెంట్ ఏంటంటే తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడాల్సిందే. ఇక ఈ రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు మీద మీ కామెంట్? భవిష్యత్తు అనేది తప్పకుండా బాగా ఉంటుందండి, బాగుంటుంది. ఎందుకంటే అట్లీస్ట్ ఒక రకంగా డెవలప్మెంట్లో చాలా పోటీ పడుతున్నారు, చేద్దామని చూస్తున్నారు. ఫార్చునేట్గా 2 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఆ ద్వేషభావాలు అంత లేవు, కొన్ని సర్దుకున్నారు. ఎక్కడ ఉన్నా కూడా జనానికి డెవలప్మెంట్ చేసుకుపోతుంటే ఇబ్బంది లేదన్న ఫీలింగ్లోకి జనం వచ్చారు. అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఉన్నవాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు పోవన్న ధైర్యం కూడా అది వచ్చింది. అటువంటిప్పుడు మనం కష్టపడి అందరు కనుక పనిచేస్తే 2 రాష్ట్రాలు ముందుకు వెళ్ళడానికి అవకాశం. ధన్యవాదాలు ప్రసాద్ గారు. ఇది శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారి మనసులో మాట.